హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైని రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. దానికోసం నేనైతే 1/2 కిలో చికెన్ని శుభ్రంగా కడిగేసేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, కొద్దిగా కసూరి మేథి, 1 స్పూన్ పెరుగు, సగం వద్ద నిమ్మరసం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసేసి చికెన్ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం ఎండుమిర్చి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ఇలాయచీ, చెక్క, లవంగాలు, మిరియాలండి. ఇవన్నీ మిక్సీకి వేసేసి పౌడర్ లాగా చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలండి. బటర్ వద్దనుకుంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ని ఈ విధంగా మెల్ట్ చేసేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గాలంటే ఇందులో పసుపుని, కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మెంతి కూరని యాడ్ చేసుకోవాలండి. మెంతి కూర అనేది ఆప్షనల్ అండి. మెంతి కూర అందరు ఇష్టపడరు కాబట్టి అందుకే ఆప్షనల్ అంటున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి నేను మెంతి కూరను యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం క్యాప్ పెట్టేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపేసుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఇక్కడ ఎటువంటి వాటర్ అనేది అవసరం ఉండదండి. ఈ కర్రీ కోసం వాటర్ అనేది నేను యూజ్ చేయట్లేదు. మనం చికెన్లో పెరుగు వేసాం కాబట్టి అందులో నుంచే వాటర్ వస్తుందండి. విధంగా కదుపుతూ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసేయాలండి. వాటర్ అనేది మొత్తము బయటికి వచ్చే విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వాటర్ ఈ విధంగా అంతా వచ్చేసిందండి. చికెన్లోది వాటర్ అంతా మొత్తము. ఇక్కడ నేను అల్లం అనేది యూజ్ చేయలేదండి. మనం మిక్సీకి వేసేటప్పుడు వెల్లుల్లిపాయ ఒకటే యూజ్ చేశానండి. ఇదిగోండి ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలాని ఇందులోకి వేసుకోవాలండి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తమును. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యూస్ చేస్తున్నానండి. మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. క్యాప్ పెట్టేసేసి కాసేపు కుక్ చేసుకోవాలండి సిమ్లోనే. చికెన్ అనేది ఈ విధంగా అడుగంటుకోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుందని నేను ఈ విధంగా కదుపుతున్నానండి కర్రీని. పైనుంచి పుదీనా, కొత్తిమీరను గార్నిషింగ్కి వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి చికెన్ని. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై ఇదిగోండి పీస్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనం ప్రెస్ చేస్తే. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.